ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 16వ తేదీ నుండి జూన్ నెల 22వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి బుధ శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో శనిగ్రహం, 4వ స్థానంలో రాహుగ్రహం, 5వ స్థానంలో కుజగ్రహం, 6వ స్థానంలో గురుగ్రహం, 7వ స్థానంలో రవి బుధ శుక్ర గ్రహాలు, అలాగే 10వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ ధనుసు రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. దాని తోడు కొంత ఆలోచనాత్మకంగాను మరి ఆడంబరంగాను అలాగే అన్ని రకాల విషయాల్లో ఆలోచన చేయటం జరుగుతుంది. అయితే కొన్ని ఆచరణలోకి వస్తాయి, కొన్ని ఆచరణలోకి రావు. అయితే అన్ని రకాల నిర్ణయాలు ఒకేసారి తీసుకోవడం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఆలోచన తీరులో కొంత స్పీడ్ పెరుగుతుంది. అలాగా అంత స్పీడ్ కాకుండా కొంత నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటిగా ఆలోచన చేసుకుంటే అనుకూలపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఆలోచనాత్మకంగా ఆలోచన చేయటం బాగానే ఉంటుంది. అలాగే ఆడంబరంగా కూడా కొంత ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ముందు చూపు భవిష్యత్ దర్శనం అనే పేరుతోటి ఆలోచనలు పెరుగుతాయి. అయితే అవన్నీ కూడా ఒకేసారి ఉండటం వలన కొంత కన్ఫ్యూజ్ అయిన వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకొని వెనుక ముందు గట్టిగా ఆలోచన చేసుకొని ప్రాక్టికల్గానే ఎక్కువగా ఆలోచన చేయమని చెప్పబడుతుంది. అలాగే ధనయోగాదులు బాగానే ఉంటాయి. అవసరానికి తగినట్టుగా ధనయోగాలు లబ్ధి చేకూరుతాయి. అనుకూలమైన పరిస్థితులు బాగానే ఉంటాయి. పెద్దగా ధనానికి ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉండదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక అసంతృప్తి అనేది వెంటాడుతూనే ఉంటుంది. అయితే సంపూర్ణంగా ధనయోగాదులు ఉన్నప్పటికీ ఇంకా ఏదో కావాలి, ఏదో తక్కువైంది అనే ఫీలింగ్స్ ఉంటుంటాయి. అలా ఉండకుండా ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితికి అయితే ఇబ్బంది అయితే ఉండదు. అయితే ఆలోచన సరళిలో ఉండే మార్పులు కొన్ని ఉంటాయి. దానివల్ల అసంతృప్తి కలిగినటువంటి ఆలోచనలు ఉంటుంటాయి. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగా ఉన్నట్టుగానే కనబడుతూ ఉంటుంది. అయితే అంత పూర్తిగా సఖ్యతను అనుకూలమైన పరిస్థితులు అయితే కాదు. కొంత మిశ్రమంగా మధ్యస్థంగా ఉంటుంటాయి. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. ప్రయత్నం చేసిన వాళ్ళకే ఇది గట్టిగా ఉపయోగపడతాయి. అంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి గృహ సంబంధించిన మరి వాహనం సంబంధించిన విషయాల్లో క్రయ విక్రయాదులు చేయాలనుకునే వారికి కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఆలోచనకు కూడా రానటువంటి విషయం. ఇటువంటి సందర్భాలు ఇప్పుడు అంత పెద్దగా ఉపయోగపడే పరిస్థితి కాదని తెలుస్తుంది. అలాగే ఏదైనా జరగాలంటే గట్టి పట్టుదలతోటి ఎంతో శ్రమతోటి చేయవలసిన పరిస్థితి ఉంటుంటుంది. అలాగే విద్యార్థులు విద్యా సంబంధించిన విషయాలు నేర్చుకునే వాళ్ళకి కూడా కఠినంగానే ఉంటుంది. అయితే అనుకున్న పని అనుకున్నట్లుగా అమలు చేయలేకపోతుంటారు. అయితే చాలా అతి కష్టం మీద
చేయవలసి వస్తుంది. ఆరంభించిన పనులు మధ్యలోనే ఆపేసే అవకాశం కూడా ఉన్నది. అంటే కొత్తగా విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు దాన్ని పూర్తిగా కొనసాగించలేకపోవచ్చు అని తెలుస్తోంది. అలాగే ఆర్థిక పరమైన రుణ సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి. అంతా కూడా సఖ్యంగా జరిగిపోతుందని భ్రమపడకుండా ఉండాలి. వాస్తవాన్ని అర్థం చేసుకుంటూ వెళితే అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మంచిదే. జరగడానికి ఆటంకాలు ఉంటాయి అనేది కూడా ఒక్కొక్కసారి ఎలా కూడా జరగవచ్చు అని ఆలోచన చేసి పెట్టుకోవాలి. అంటే నిరుత్సాహపడకుండా, అది అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే నిరుత్సాహపడకుండా ఉండాలి. జరిగితే అతిగా సంతోషపడాల్సిన పని లేదు. సాధారణంగా ఉంటుంటాయి వ్యవహారాలు. అత్యద్భుతంగా ఊహించుకోవడం అనేది మనమే తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి సాధారణంగా జరిగిందాన్ని జరిగినట్టుగా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ప్రాక్టికల్కి దూరంగా ఆలోచన చేయటం, వైభవంగా ఆలోచన చేయటం అనేది పనికిరాదు. కొంత కష్టతరంగా అంటే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో కొంత మధ్యస్థమైన ఫలితాలే ఉన్నాయి. పూర్తిగా అనుకూలపడే దానికి ఇంకా సమయం పట్టవచ్చు. కానీ ఇప్పుడు అనుకూలమైన పరిస్థితికి ఆటంకాలు ఉంటుంటాయి. జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ముందడుగు వేయమని చెప్పబడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంది. ఇద్దరి మధ్యలో రకరకాల అభిప్రాయాలు వచ్చి వాటి మీద చర్చలు జరిగే అవకాశం ఉంటుంటుంది. ఆ చర్చల్లో అన్నీ కూడా సవ్యంగానే జరిగిపోతాయి. పెద్దగా ఇబ్బంది పడవలసిన విషయం ఉండదు. కానీ మంచి చెడులు విశ్లేషణ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగానే తీసుకోవాలి. ఘర్షణ వాతావరణం రాకుండా చూసుకుంటే సరిపోతుంది. అలాగే కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా ఇది సరైన సమయం కాదు. రియల్ ఎస్టేటు, షేర్ మార్కెటు అటువంటి అవగాహన లేకుండా వాటిలో దిగటం మంచిది కాదు. అయితే మంచి అవగాహనతో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఈ వారం షేర్లో కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే మనం చేసే పనులకి గుర్తింపు కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ధన లాభం కూడా కలిగే అవకాశం ఉంది. అనేక రకాల విషయాల్లో మనకి మంచి వృద్ధి కనబడుతుందని తెలుస్తుంది. అలాగే సాధారణ ఖర్చులు, సాధారణ వ్యవహారాలే ఉంటాయి. కానీ ఖర్చుల్లో కూడా కొన్ని ధార్మికమైన ఖర్చులు, కొంత అనవసరమైన వ్యయాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆర్థికమైన ప్రణాళిక గట్టిగా ఆలోచన చేసుకొని ముందుకు వెళితే బాగుంటుంది. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే మంచి అనుకూలమైన పరిస్థితుల్ని చూడగలుగుతారు. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం కనకదుర్గా మాత ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగా ఉంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.